సో ఈరోజు డే 13లో వచ్చేసరికి చిన్న టాపిక్ అండి. స్పెషల్ ఆపరేషన్స్ అనమాట. మన క్రాప్స్ మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏ క్రాప్కి స్పెషల్గా ఏది మనం యూజ్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ రాసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, బస్ ఎవరైతే ఫస్ట్ టైం రాస్తారు కదండి వాళ్ళ కోసము ఇది చిన్న టాపికే. అసలు స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏ క్రాప్కి ఏంటి అని చెప్పి. ఓకేనా? సో నేను ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్వి చెప్తాను, ఇవి అసలు మిస్ అవ్వద్దు అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ప్యాడీ అనమాట. ప్యాడీలో ఏంటిదంటే బియూషనింగ్, పార్బాయిలింగ్. మీరు ఐదర్ బై హార్ట్ అన్నా చేసుకోండి, లేకపోతే ఖచ్చితంగా టైం ఉంటే మీకు ఒక్కొక్కటి స్పెసిఫిక్గా మీరు క్రాప్ ప్రొడక్షన్ చదివేటప్పుడు కానీ, అంటే పర్టికులర్ క్రాప్స్ చదివేటప్పుడు మీరు ఇండివిజువల్గా నేర్చుకోవచ్చు, లేదా అన్నీ ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకొని బై హార్ట్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా ఒక్కొక్కటి ఇట్లా కొన్ని కాన్సెప్చువల్గా నేర్చుకుంటే ఏంటంటే మీకు రివిజన్స్ తక్కువ పడతాయి, ఎందుకంటే కాన్సెప్ట్ కాబట్టి అర్థమవుతుంది. లేదు మామూలుగా బై హార్ట్ చేసుకుంటాం జస్ట్ అనుకుంటే 2-3 రివిజన్స్ ఇవ్వచ్చు అనుకుంటే బై హార్ట్ చేసుకోండి. బట్ నేనైతే కాన్సెప్ట్ నేర్చుకోమనే చెప్తాను. ఓకేనా? సో ఏంటిది ప్యాడీ అనగానే పార్బాయిలింగ్ అంటే గుర్తుంటుంది ఎవరన్నా బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి. ప్యాడీ అంటే ఇది తెలుసు కదా మనకి, హైడ్రోథర్మల్ ప్రాసెస్, మనకి హస్క్ రిలేటెడ్, మనకి ఆఫ్టర్ రైస్. సో రైస్ ప్యాడీ ఏదన్నా. పార్బాయిలింగ్ అంటే ప్యాడీ అనమాట. బియూషనింగ్ అంటే తెలుసు కదా, క్రాస్ ప్లవింగ్, మనకి ఫీల్డ్ చేసేటప్పుడు మనం ప్లవ్ చేస్తాం కదా క్రాస్గా. సో బియూషనింగ్ అంటేనే మనకి ప్యాడీ అని గుర్తు రావాలన్నమాట. అలా నెక్స్ట్ మెయిజ్ అంటే డీటాజిలింగ్. ఇది గుర్తుంటుంది ఎందుకంటే మనకి మెయిజ్ తెలుసు కదా, మనకి మేల్ వచ్చేసరికి టాజిల్, ఫీమేల్ వచ్చేసరికి సిల్క్ కదా, ఏదైతే కార్న్ రావడానికి ఆ ఫ్లవరింగ్ ఉంటుందో. సో అలా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడన్నా డి వస్తే ఏంటంటే రిమూవల్ అనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. డీటాజిలింగ్ అంటే ఏంటి అంటే రిమూవల్ ఆఫ్ మేల్ ఫ్లవర్స్, మేల్ పార్ట్స్ ఫ్లవర్లో అలా తీయడం. సో ఈజీ గుర్తుంటుంది. మేజ్ అంటేనే డీటాజిలింగ్. సో ఇది కన్ఫ్యూజన్ ఉంది. బియూషనింగ్కి గుర్తుపెట్టుకోండి ప్యాడీ. పార్బాయిలింగ్ ఎలా ఉన్నా గుర్తుంటుంది. మెయిజ్ అంటే డీటాజిలింగ్ గుర్తుంటుంది. నెక్స్ట్ బాజ్రా అంటే జర్కింగ్ అంటే ఏంటి అంటే మనకి అవి ఏవైతే ఫస్ట్ ఇన్ఫ్లోరసెన్స్ అవి వస్తాయి కదా, అవి తీసేయాలన్నమాట. ఫస్ట్ అంటే ఫ్లవరింగ్ మంచిగా రావడానికి ఏవైతే ఫస్ట్ ఇట్లా మనకి క్రాప్ రాగానే ఫిల్లర్స్ అంటారు కదా, టిల్లర్స్ కాదు, ఇలా టిల్లర్స్ వస్తాయి కదా. మీరు కాన్సెప్ట్ చూసుకోండి ఒకసారి. ఇక్కడ నాకు తెలిసింది నేను చెప్తున్నాను, ఎలా ఐడియా అట్లా అన్నట్టు. సో మంచి ఫ్లవరింగ్ అంతా యూనిఫామ్గా మంచిగా రావడం కోసం ఫస్ట్ ఏవైతే నార్మల్గా వస్తాయో టిల్లర్స్ని అవి తీసేయడం అనమాట. అది బాజ్రాలో చేస్తాం అనమాట. సో బాజ్రా జర్కింగ్ ఇట్లా అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సార్గం వచ్చేసరికి నిక్కింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి అన్ని ఫ్లవర్స్ అంటే మనం మంచి క్వాలిటీ సీడ్ రావడం కోసం మనం ఫ్లవరింగ్, పాలినేషన్ అలా మంచిగా అవ్వడానికి సింక్రొనైజేషన్ అంటారు కదా, సింక్రొనైజేషన్ ఆఫ్ ఫ్లవరింగ్ అనమాట. అన్నీ కరెక్ట్గా జరగడం కోసము సార్గంలో ఒకటేసారి ఆ టైమింగ్ కోసము ఈ సార్గంలో ఇది ఫాలో అవుతాం అనమాట, నిక్కింగ్. ఓకేనా? అలాగే కాటన్లో అంటే జిన్నింగ్ అంటే కాటన్ రిలేటెడ్ అని ఐడియా ఉంటుంది మనకి. డీలింటింగ్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. జిన్నింగ్ అంటే ఏంటంటే మనకి ఏదైతే మనం హార్వెస్ట్ చేస్తాం కదా కాటన్ సీడ్స్, దాంట్లో నుంచి కాటన్ ఫైబర్ని సపరేట్ చేయడం జిన్నింగ్ అంటారు. డీలింటింగ్ ఏంటంటే మనం నెక్స్ట్ సీడ్ పెడతాం కదండి, అప్పుడు ఏంటంటే ఆ సీడ్కి ఏదైనా లింట్ ఉన్న ఏదన్నా మంచి సీడ్స్ చేయడం కోసం ఆ పైన ఉన్న ఫజ్ అంటారు కదా, అది లింట్, అది రిమూవ్ చేయడం అనమాట. సో డీలింటింగ్ జిన్నింగ్ అనగానే కాటన్ గుర్తు రావాలన్నమాట. అలాగే జూట్, స్ట్రిప్పింగ్. ఈ రెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రెట్టింగ్ అంటేనే జూట్. ఏంటంటే ఇది ఒక మైక్రోబియల్ ప్రాసెస్ అనమాట. మనకి వాటర్లో వేస్తాం కదా హార్వెస్ట్ చేసాక, సో దట్ ఆ ఫైబర్స్ లూజ్ అవ్వడానికి. సో ఎక్కువ టెంపరేచర్ కూడా ఒక్కొక్కసారి అడుగుతారు. మామూలుగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇండివిజువల్గా క్రాప్స్ చదివేటప్పుడు మీరు కవర్ అవుతుంది. బట్ ఇవి ఏంటంటే స్పెషల్గా అట్లా ఒకవేళ బై హార్ట్ చేసుకుంటాం అంటే ఇట్లా రెట్టింగ్ అంటేనే జూట్ గుర్తు రావాలి మీకు. స్ట్రిప్పింగ్ ఏంటంటే ఫైబర్స్ని సపరేట్ చేయడము. ఇదేంటంటే లూజ్ చేస్తుంది అనమాట మైక్రో వాటర్లో. 9 to 30 days అలా డ్యూరేషన్ కూడా ఉంటుంది. ఈ టెంపరేచర్లో మనం పెడతాం అనమాట రెట్టింగ్ జూట్. ఓకేనా? నెక్స్ట్ గ్రౌండ్ నట్ అంటే పాపింగ్, అర్థింగ్ అప్ అంటే సపోర్ట్ మనకి స్టాక్. పెగ్గింగ్ అంటే ఏంటంటే ఏదైతే మనకు ఆ ఫ్లవరింగ్ ఉంటుంది కదా టచ్, అది ఇంపార్టెంట్. పెగ్గింగ్ అంటే గ్రౌండ్ నట్ గుర్తురావాలి. పాపింగ్ అంటే ఏంటంటే మనకి ఏవైతే ఆ పాట్స్ వస్తాయి కదా లోపల సరిగ్గా కెర్నల్స్ ఫామ్ కావు కదా, సో పాప్ అవుతాయి అంటారు కదా కాల్షియం డెఫిషియన్సీ వల్ల. ఇది కూడా ఇంపార్టెంట్, మనకి డెఫిషియన్సీస్లో కవర్ అవుతుంది. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన పెగ్గింగ్ అంటే గ్రౌండ్ నట్, రెట్టింగ్ అంటే జూట్, అట్లా స్పెసిఫిక్ ఉంటుంది. జర్కింగ్ అంటే బాజ్రా. ఓకేనా? నెక్స్ట్ టొబాకో వచ్చేసరికి డీసక్కరింగ్, క్యూరింగ్,
ర్యాబింగ్, ఫ్లాపింగ్. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ర్యాబింగ్ అనమాట. ఓకేనా? ఇట్లా మీకు ఏంటంటే కాన్సెప్చువల్గా చదువుకున్నప్పుడు ఇండివిజువల్ క్రాప్స్ కానీ అలా చదువుతున్నప్పుడు ఏంటంటే బాగా గుర్తుంటుంది అనమాట. ర్యాబింగ్ అంటే ఏంటంటే ఇదొక స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనమాట. అంటే మంచి సీడ్ బెడ్గా స్టెరిలైజ్ చేసి నెక్స్ట్ వేసేటప్పుడు సీడ్ ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏది రాకుండా మనకి చేస్తారనమాట. ఆ ప్రాసెస్ దీంట్లో చేస్తారనమాట. క్యూరింగ్ అంటే తెలుసు మనకి, ఏవైతే లీఫ్ మనకి యూజ్ అయ్యేది ఉంటుందో లైక్ టీ కానీ టొబాకో కానీ ఏవైతే లీఫ్ ప్రోడక్ట్స్ మనకు ఉంటాయో మాయిశ్చర్ ఏది లేకుండా మనం చేసే ప్రాసెస్ని క్యూరింగ్ అంటారు. సో అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లీవ్స్ మనకి ఏవైతే తీసుకుంటాం అట్లా. ఫ్లాపింగ్, డీసక్కరింగ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫ్లాపింగ్ అంటే ఏంటి అంటే మనకి వాటర్ ఎక్కువైపోయి అంటే వాటర్ ఎక్కువైపోయి విల్ట్ అయిపోతాయి కదా ఫ్లవర్స్, ఎక్సెస్ ఆఫ్ వాటర్ వల్ల, వాటర్ లాగింగ్ కండిషన్స్లో దాన్ని మనం ఫ్లాపింగ్ అనమాట. సో ఫ్లాపింగ్ అంటే టొబాకో. ఈ టూ బాగా గుర్తుపెట్టుకోండి, ర్యాబింగ్, ఫ్లాపింగ్. ఏది అంటే టొబాకో. ఓకేనా? నెక్స్ట్ క్యాస్టర్ అంటే నిప్పింగ్. ఇది ఏంటి అంటే మనకి ఈజీ అనమాట. ఎలా అంటే మనకి పైన టిప్స్ ఉంటాయి కదా, ఇవన్నీ సిమిలర్గా ఉంటాయి. నిప్పింగ్, పించింగ్, టిప్పింగ్ ఏంటి అంటే మనకి లేటరల్ బ్రాంచెస్ రావడానికో లేకపోతే పైన మంచి గ్రోత్, మంచి ఫ్లవరింగ్ అట్లా రావడానికి ఇవి చేస్తారనమాట. ఒకసారి మీరు ఈ టర్మినాలజీస్ చూసుకోండి. క్యాస్టర్ అంటే నిప్పింగ్, సన్ఫ్లవర్ అంటే పించింగ్. ఇదైనా కూడా అంతే సేమ్. మనకి ఏంటంటే ఒకటే హెడ్ రాకుండా ఇలా పించ్ చేస్తే మనకి ఏంటంటే లేటర్ సైడ్ బ్రాంచెస్ వస్తాయి కదా, అప్పుడే ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క ఫ్లవరింగ్ అనమాట అట్లా. ఓకేనా? సన్ఫ్లవర్, పించింగ్. టీ అంటే టిప్పింగ్, క్యూరింగ్ అనమాట. సేమ్ టిప్పింగ్ అంటే ఏంటంటే టాప్లో కట్ చేస్తే ఏంటంటే మనకి మనం హార్వెస్ట్ చేసే సైజ్లో యూనిఫామ్గా ప్లాంట్ ఉండడానికి ఈ ప్రాక్టీస్ ఫాలో అవుతారు అనమాట. క్యూరింగ్ అంటే సేమ్ మాయిశ్చర్ లీవ్స్లో లేకుండా. నెక్స్ట్ లూసన్ వచ్చేసరికి లూపింగ్ అంటే ఏంటి అంటే మనకి సేమ్ లాటరల్ మనకి ఏదైతే మన గ్రేజింగ్ మనకి ఫీడ్ ఎక్కువ లూసన్ మన ఫాడర్ క్రాప్ కదా, ఇది ఎక్కువ మన గ్రేజింగ్కి యూజ్ చేస్తాం కదా. ఎట్లంటే టాప్ పోర్షన్స్ మనకి హార్వెస్ట్ చేసి ఏ గ్రేజింగ్కి అలా అనమాట. సో లూపింగ్ ఈ సీన్ ఇన్ లూసన్ అనమాట. నెక్స్ట్ షుగర్ కేన్లో ప్రతి ఆపరేషన్, ప్రతి ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూసుకోండి క్రాప్ ఇండివిజువల్గా క్రాప్ చదివేటప్పుడు. వ్రాపింగ్, టైయింగ్, ట్రాషింగ్, ప్రాపింగ్, మార్కోటింగ్, ఎర్తింగ్ అప్ అన్నీ ఇంపార్టెంట్ అనమాట. అంటే సపోర్ట్ సిస్టమ్ కానీ ఎర్తింగ్ అప్ చేయడం కానీ లేదా దేనికన్నా కట్టడం కానీ వ్రాప్ చేయడం కానీ. సో అన్నిటికంటే కొంచెం ఇంపార్టెంట్ ఏంటంటే మార్కోటింగ్ అనమాట. మార్కోటింగ్ అంటే ఏంటి అంటే మనకి ఎట్లా అంటే మంచి హైబ్రిడైజేషన్ టైంలో చేస్తారనమాట. ఒకసారి చూసుకోండి ఇది. ఓకేనా? షుగర్ కేన్, మార్కోటింగ్. ఓకేనా? నెక్స్ట్ బనానా వచ్చేసరికి డీనావిలింగ్, డీసక్కరింగ్, ప్రాపింగ్ అనమాట. ఇవన్నీ సపోర్ట్. ఇవి డీసక్కర్స్ ఏంటంటే మనకి లేటరల్గా అంటే మంచిగా ప్లాంట్ మంచిగా రావడానికి. డీనావిలింగ్ ఏంటంటే ఇంపార్టెంట్. డీ అంటే రిమూవల్ ఆఫ్ మేల్ బడ్స్ అనమాట. మేల్ పార్ట్స్ అంటారా దాన్ని ఏమంటారు, అంతే మేల్ బడ్. ఇంపార్టెంట్. ఇవి ఏంటంటే ఇప్పుడు టైయింగ్ కానీ ఎర్తింగ్ అప్ లేకపోతే మనకి కొన్ని రెగ్యులర్గా లైక్ కొన్ని క్రాప్స్లో చూస్తూ ఉంటాం మనం రెగ్యులర్గా. బట్ ఇవి స్పెసిఫిక్గా ఉంటాయి. బనానా అంటే డీనావిలింగ్. ఇంక ఇది వేరే దాంట్లో అలా చేయరు ఎక్కువ. డీనావిలింగ్ అంటేనే మనకి బనానా గుర్తు రావాలన్నమాట అలా. ఓకేనా? అదే ఒకసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ పొటాటో అంటే డీహాల్మింగ్, అర్తింగ్ అప్ మళ్ళీ కామన్. డీహాల్మింగ్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఏంటి అంటే మనకి హార్వెస్ట్ చేస్తాం కదా మనం క్రాప్ పొటాటో అండర్ గ్రౌండ్ స్టెమ్ కదా, అప్పుడు ఏంటంటే మనం హార్వెస్ట్ చేసి ఒక 10-15 days ముందర పైన ఏదైతే వెజిటేటివ్ పార్ట్ లీవ్స్ అవి ఉంటాయి కదా అవి కట్ చేసేస్తాం అనమాట. సో దట్ మనకి లోపల ఉన్న పొటాటో మంచి సైజులో ఆ స్కిన్ టెక్స్చర్ అన్నీ మంచిగా ఉండి ఏ ట్యూబర్ డిసీజెస్ రాకుండా ఏం చేస్తామంటే ఈ ప్రాక్టీస్ చేస్తాం అనమాట. డీహాల్మింగ్ అంటారు దాన్ని. ఏది మనకి హార్వెస్ట్ చేసి ఒక 10 days ముందు, మినిమం 10 days అలా దాన్ని డీహాల్మింగ్ అంటారు. చాలా ఇంపార్టెంట్ పొటాటో డీహాల్మింగ్. ఓకేనా? నెక్స్ట్ టొమాటో స్టాకింగ్ సపోర్ట్ సిస్టమ్. నెక్స్ట్ ఓపియం లాన్సింగ్. ఇది తెలుసు కదా మనకు. ఓపియం మెడిసినల్ ప్లాంట్ అంటే ఇదేదైతే మనకి ఈ ఓపియం పాపీ ఉంటుంది కదా డ్రగ్స్ రిలేటెడ్, అదేంటంటే అవి పాపీ అవి ఉంటాయి కదా వాటిని సీడ్స్ అంటారు కదా పాపీ. వాటిలో ఏంటంటే కట్ చేస్తే అవి వస్తుంది కదా లాటెక్స్ టైప్లో, ఆ చేసే ప్రాసెస్ని లాన్సింగ్ అంటారు అనమాట. కానీ ఓపియం పాపీ క్యాప్సూల్స్ అంటారు లేకపోతే ఎట్లాగో అట్లా గుర్తుపెట్టుకోండి మీరు. ఒకసారి కాన్సెప్ట్ చూసుకోండి. ఇది లాన్సింగ్ అంటే ఇది ఓపియం. మళ్ళీ ఫ్లవర్స్లో మనం ఎక్కువ చూసేది ఏంటంటే పల్సింగ్ అనమాట. పల్సింగ్ ఏంటి దేనికి అంటే మనకి ఫ్లవర్స్ స్టోరేజ్ పెంచడానికి అంటే
ఫ్లవర్స్ని మంచిగా ఎక్కువ లైఫ్ పీరియడ్ అంటారు కదా, లైఫ్ టైమ్ వాటి స్టోరేజ్ చేయడం అనమాట. ఎట్లా అంటే మనకి ఇట్లా సొల్యూషన్స్లో వేసి మనకి ఎప్పుడు కన్నా ఫ్రెష్గా ఫ్లవర్స్ కనపడడానికి ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ అనుకోండి, ఆ ప్రాసెస్ని పల్సింగ్ అంటారు అనమాట. సో పల్సింగ్ అనగానే పల్సింగ్ అంటే మళ్ళీ పల్సెస్ అట్లా వెళ్ళొద్దు టర్మినాలజీ నేమ్ చూసి. పల్సింగ్ అనే ప్రాసెస్ ఏంటంటే షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ఫ్లవర్స్ని పెంచడానికి లిక్విడ్ సొల్యూషన్ దాంట్లో ఫ్లవర్స్లో వాడుతుంది అనమాట. లాన్సింగ్, ఓపియం, టొమాటో స్టాకింగ్, పొటాటో డీహాల్మింగ్, బనానా డీనాబ్లింగ్, షుగర్ కేన్ మార్కెటింగ్. అయితే మనకి బనానాలో మెట్టకాకింగ్ కూడా ఇంపార్టెంట్. ఇది కింద ఉంది, నేను మెటాకింగ్ ఏంటి అంటే మనకి సూడోస్టెమ్ అంటే ఇట్లా మనకి అది అయిపోయాక హార్వెస్ట్ ఉంటుంది కదా, ఇట్లా కట్ చేయడం అనమాట. ఏదైతే సూడోస్టెమ్ ఉంటుంది కదా, అట్లా ఒకసారి చూసుకోండి. మళ్ళీ దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. షుగర్ కేన్ మార్కెటింగ్, బనానా మెటాకింగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ లూసన్ ఇంపార్టెంట్, లూపింగ్. తర్వాత సన్ఫ్లవర్, టీ, క్యాస్టర్. టొబాకో మళ్ళీ ఇంపార్టెంట్, ర్యాబింగ్, ఫ్లాపింగ్. గ్రౌండ్నట్ వచ్చేసరికి పెగ్గింగ్, జూట్ రెట్టింగ్. ఓకేనా. నెక్స్ట్ కాటన్ డీలింటింగ్, సార్గమ్ నిక్కింగ్, బాజ్రా జర్కింగ్, మేజ్ డీటెజలింగ్, ప్యాడీ బ్యూషనింగ్. సో ఇవి ఇంపార్టెంట్ ప్రాక్టీసెస్ అండి. స్పెషల్ ఆపరేషన్స్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది, అసలు మిస్ అవ్వద్దు. ఓకేనా. హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.